ప్రార్థన. మహాపరిశుద్ధుడ దేవా, నీకు స్తుతులు. కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని జ్ఞానిస్తుండగా ఇదిగో నీ కవులలో దాస్తున్న లేఖనాలను నాయన భక్తుల ద్వారా నాయన రాయించావు. ఈరోజు 119వ కీర్తన 25 నుంచి 31 వచనాలు జ్ఞానిస్తుండగా నువ్వు కృప, నీ కనికరము, పరిశుద్ధాత్మ శక్తి దయచేయండి. కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ ధర్మశాస్త్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రార్థన, మరి దాలెత్ అనే మాటని మనకు కనబడుతూ ఉంది. కీర్తనలో 119వ కీర్తన ప్రతి 8 వచనాలకి ఒక్కొక్క టైటిల్ ఉంటుంది, దానికి ఉద్దేశాలు ఉంటాయి, అక్కడ ఉన్న సారాంశాలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే చూడండి, వచనం, నా ప్రాణము మట్టిని అత్తుకునిచున్నది అంటాడు. చూడండి, నా ప్రాణం మట్టిని అంటుకుని ఉన్నది, అత్తుకునిచున్నది. చూడండి, భక్తుడు కీర్తనాకారుడు అంటాడనమాట. దాలెత్ అంటే ఉదాహరణకి మరి భక్తుడిగా మనం చూడవచ్చు. ఈ 119వ కీర్తన మనం చూస్తే దేవుని వాళ్ళారా, 9 సార్లు రచయిత తను తాను బ్రతికించవలసిందిగా దేవుని అడుగుతూ ఉంటాడు. 9 సార్లు ఈ కీర్తనలో ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిని, దేవునితో పెనుగులాడుతూ ఉంటాడు. వాక్యాన్ని నెమరవేసుకుని మనసుకు గ్రహించుకుని ఆ వాక్యాన్ని అలమర్చుకునే రీతిగా మరి దేవుని సన్నిధిలో మనము విజ్ఞానపూర్వకంగా, హృదయపూర్వకంగా ఆహ్వానించుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగా ఉండాలి. మరి మనసు మనము దేవుని మీద ఆనుకుని ఉండాలి. మనం ఆయన తలంపుల్లో మనం ఉన్నప్పుడు, ఆయన ఆలోచన ఉన్నప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన పట్ల వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. అర్థాన్ని మనము లోతుగా ఆలోచిస్తూ ఆ అర్థం ఏం చెప్తుంది, దేవుని ఉద్దేశం ఏమిటని మనం నేర్చుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు వాక్య రూపుగా. ఈ కీర్తనలో 9 సార్లు రచయిత తను తాను బ్రతికించవలసిందని దేవుడు అడుగుచున్నాడు. చూడండి, ఎన్నో కీర్తనలు ఎన్నిసార్లు అంటే 9 సార్లు. 25 కీర్తన, 37 కీర్తన, 40 కీర్తన, 88 కీర్తన, 107 కీర్తన, 119, 149 కీర్తన, 154 కీర్తన, 156 కీర్తన, 159 కీర్తన. ఈ కీర్తనలన్నీ దేవుని సన్నిధిలో బ్రతమాలుకుంటున్నాడు. అయ్యా చూడండి, ఆ మాటకి అర్థం ఏమిటండి, నా ప్రాణం మట్టిని అంటుకునిచున్నది, మట్టిని అంటుకుంది. అందుకని అంటారనమాట, ఎంత స్నానం చేసినా, ఎంత నలిపినా మట్టి ఏం చేస్తుంది, మట్టి వస్తానే. అందుకని మట్టి ద్వారా దేవుడు మట్టిని బొమ్మను చేసి ఆ బొమ్మలో జీవవాయువును ఉదాడు దేవుడు. కనుక దేవుని ఆత్మను ఊది దేవుడు వారికి నిర్ణయాన్ని, కాలాకృతమైన ఆయుష్ను దేవుడిచ్చాడు. మొట్టమొదటి ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే అక్కడ లెక్క ఉంది, 900 సార్లు పైన, 9 సార్లు బ్రతికాడు మొట్టమొదట ఆదాము గారు. మనం ఇప్పుడు ఈ కాలంలో చూస్తే 70, అతిగా బలం ఉండబడల 80, లేదంటే సెంచరీ. కనుక ఆయాసమే దుఃఖమే. మానవ జీవితంలో ఈ లోకంలో మరి ఏదో సాధించాలి, అది సాధించాలి, ఇది ఆశ ఉండాలి. ఆశ లేనివాడు, తృష్ణ లేనివాడు దేన్ని జయించలేడు, దేన్ని కనుగొనలేడు. ఆశ అనేది ఉండాలి మానవ జీవితంలో. ప్రభు సన్నిధిలో భక్తుడు అంటాడనమాట, నా ప్రాణము మట్టిని అత్తుకునిచున్నది అంటాడు. ఎందుకు అంటున్నాడు అంటే, అడగడంలో ఇది తన దృష్టిలో ఎంత ప్రాముఖ్యమైనది, దీన్ని అతడు ఎంత మనస్ఫూర్తిగా వెతుకుతున్నాడో అర్థమవుతుంది. అయ్యా, నేను మట్టిని అంటుకుని ఉన్నాను, నా ప్రాణం మట్టికి సిద్ధంగా ఉంది అంటాడు. ఇందులో చాలా మనకి కీర్తనలు అని అనుకుంటాం. కీర్తనలో ఒక మాటకి ఒక పరమార్థం ఉంటుంది, ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఎందుకు అనుకుంటున్నాడంటే 9 అనేక సార్లు మనం బ్రతుకున్నప్పుడు ఎన్నిసార్లు ఆపదలో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో, మనకి అసాధ్యమైన పరిస్థితుల్లో దేవుని అడుగుతాం, అయ్యా నా బ్రతికేమిటి, నా స్థితి ఏమిటి, నా కష్టం ఏమిటి, నా కన్నీళ్ళేమిటి, నా ఇరుకు
నా బ్రతుకుని ఎరిగిన దేవుడు అయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని నీ ఒంటరి జీవితంలో అడిగిన పరిస్థితి కూడా ఉండవచ్చు. ఎందుకంటే మనము మొన్నైనది మనకు తిరగవలే మనకి. అయితే దేవుడు మనకు పుట్టించి మరణించడానికి కాదు. దేవుడు అంటే ఈ లోక సంబంధమైన ఈ లోకంలో మనకి ఆయుష్ను, దీర్ఘాయుష్ను, జ్ఞానాన్ని, ఈ శరీరాన్ని, ఈ అన్నిటినీ సమకూర్చి ఆయన బిడ్డలుగా సమకూర్చుకున్నారు. మానవుడు లోకాన్ని చూసి లోకం మీద ఆశతో జీవిస్తున్నాడు. కానీ నిజమైన భక్తుడు, నిజమైన దేవుని ఆరాధించే యోగ్యులు ఎవరి మీద ఆధారపడతారంటే ఈ రోజుకి. అందుకని ప్రార్థనలోనే ప్రారంభిస్తూ ప్రార్థనలో జీవిస్తూ నిత్యము దావీదు ముమ్మారు ప్రార్థన చేస్తూ, దానియేలు ముమ్మారు 3 సార్లు ప్రార్థనా శక్తి కలిగిన జీవితంలో ఏదేమైనా స్తుతి వరకు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. అందుకనే ఈ రాత్రి 119వ కీర్తన ప్రారంభించినప్పుడు మరి దానిలో ఉన్న లోతైన భావాలని దేవుడు బహిర్గతం చేశాడు. ఇప్పుడైతే మనము దాన్ని ఆశిస్తాము. ఒక నిధి దొరికిందో ఆ నిధి చూడండి, ఒక నుయ్యి దొరికితే తోడే కొలిది నీళ్ళు వస్తాయి. అలాగే దేవుని వాక్యం ఎప్పుడైతే మనము ధ్యానిస్తామో ఆ మాటలు, కనుకనే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇలా అడగడంలో ఎంతో మనస్ఫూర్తిగా అడగడం అర్థమవుతుంది. బ్రతికించాలని ప్రార్థించమంటే దాదాపు మరణస్థితిలో తాను ఉన్నానని అనుకుని ఉన్న మాట ఇది. శారీరకంగా తన ప్రాణంతో ఉన్నాడో లేడో, ఆత్మీయంగా నీరసించిన స్థితిలో ఉండి తిరిగి కోల్పోవలసిన స్థితి ఉన్నాడో చెప్పడం లేదు. చూడండి, భక్తుడు అంటాడనమాట, ఒకటి మాత్రం నిశ్చయం, తరచుగా విశ్వాస ఆత్మీయ అనుభవంలో దేవునితో ఏం చేయాలంటండి? దేవునితో నిత్యము పెనిగిలాడాలంట. దేవునితో ఆత్మీయ స్థితిలో మనం శరీరంతో శరీర స్వభావాలతో ఆలోచిస్తాం, తిని తాగి సమస్య ఇబ్బందులు. కానీ ఎప్పుడు కూడా మనము దేవునికి ఇష్టమైన వారు ఆత్మీయతతో దేవుని మనసులో నుంచి ఆలోచిస్తారంటే ఇన్ని అర్థాలతో కూడిన మాటలు, మరి ప్రాణముల గురించిన మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. అయితే చూడండి ఏమంటున్నాడంటే, విశ్వాస ఆత్మీయ అనుభవంలో దేవునితో వీధుల్లోనికి ఎగరాలనేది ఆశిస్తే తన కాళ్ళు బురదలో కూరుకుపోయినట్లు అనిపిస్తుంది. విశ్వాసి ఆత్మిక అనుభవంలో దేవునితో వీధుల్లోనికి ఎగరాలంటే, అయితే చూడండి ఇది ఆత్మీయ సంబంధమైన తన జీవిత స్థితిగా మరణస్థితి లాగానే అనిపిస్తుంది. దేవుడు విశ్వాసులను బ్రతికించడం ఎప్పుడూ తన వాక్కును మూలంగానే బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం. మట్టిలో ఉన్నాను, నా ప్రాణం నా స్థితిగతులు ఎరిగిన నేను నా స్థితిని ఎరిగిన దేవుణ్ణి అని దేవుని దాని సన్నిధిలో ఈ భావంతో ఈ అర్థంతో ఉందన్నమాట. వాక్యము చేత నన్ను బ్రతికింపుము. ఈ మట్టిలో ఉన్నాను గనక, ఈ జీవంలో ఉన్నాను, నీ అంటుకుని ఉంది గనక, హత్తుకుని ఉంది కనుక నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. అందుకని నీ వాక్యమే నన్ను బ్రతికించు. ఆది వాక్యములను యోహాను సువార్త అంటున్నాడు అనమాట. యోహాను సువార్తలో భక్తుడైన 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు వాక్యములను, వాక్యము దేవుని యొద్దనుండును, ఆయన లేకుండా ఏది కలగలేదు అయినా అంటాడు. కిందకు వచ్చి కృపాసత్య సంపూర్ణుడుగా ఉన్నాడు. అందుకని అంటున్నాడు కీర్తనాకారుడు, నీ వాక్యం చేత నన్ను బ్రతికింపు. అదేమిటి? మానవ జీవితంలో వాక్యం మనం బ్రతికిస్తుందా? దేవుని శక్తి మనం బ్రతికిస్తుందా? దేవుని సహవాసం మనం బ్రతికిస్తుందా? దేవుని మేలుకొల్పు మనం బ్రతికిస్తుందా? నీ వాక్యం చేత నన్ను బ్రతికించు. మనం ఎలా బ్రతుకుతున్నాం? శారీరకమైన భోజనం ద్వారా బ్రతుకుతున్నాం. కానీ ఈ శారీరకమైన భోజనం ఆయుష్ ఉన్నంత వరకే. కానీ మనకి ఏర్పాటు చేసిన ఆత్మ నిత్య జీవం, తరతరాలుండే జీవం మనకు ఉంది కనుక దేవుని వాక్యం చెబుతుంది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించము అంటున్నాడు. ఏమన్నాడంటండి? ఏమంటున్నాడు? నీ వాక్య ప్రకారం నన్ను బ్రతికించము. ఎలా బ్రతకాలి? వాక్యం చేత. నీ వాక్యం నన్ను ఎలా బ్రతికిస్తుంది? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృప సత్య దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, కృప శక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న
వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. భక్తుడు ఇలా చూస్తూ కృపాశక్తి, దయాశక్తి. చూడండి, ఆ వాక్యము శరీరధారిగా వచ్చాడు. వాక్యం ద్వారా బ్రతికించు, నీ మాట ద్వారా బ్రతికించు, నీ మాట ద్వారా ఈ సృష్టిని నిర్మించాడు, ఈ మాట ద్వారా సమస్త పంచభూతాలను సమకూర్చాడు. గాలి, నిప్పు, నీరు, సమస్త జలరాశులు, అన్ని సముద్ర జీవాలు, మత్స్యములు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు మానవుని దగ్గరికి వచ్చేటప్పటికి మట్టిని తీసుకుని తన పోలికలో, తన రూపంతో, తన ఆత్మశక్తిని మానవుడికి ఇచ్చి బ్రతుకు జీవుడు అంటే ఈ భూమి మీద మనకి ఆయుష్నిచ్చాడు. ఆయుషే పరిమితమై ఆయుష్కాలమే మనం బ్రతుకుతాం. కనుక ఈరోజు దేవుని సన్నిధిలో ఉంటున్న దేవుని బిడలారా, దేవుడు అందుకనే ఈ 25 నుంచి 31 వచనాల్లో చూస్తే ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకునే ప్రార్థన గురించి ఈ లోతైన మాటలు మనకు కనబడితే, తర్వాత దేవునితో పినిగిలాడటం, దేవుని సన్నిధిలో నేను ఏమై ఉన్నాను, నా పరిస్థితి ఏంటి, నా స్థితిగతులు ఏమిటి, నేను ఎలా జీవిస్తున్నాను, నా బ్రతుకేమిటి, నేను భూ సంబంధంగా జీవిస్తున్నానా, నీ సన్నిధిలో నీ బిడ్డగా జీవిస్తున్నానా, లేదా ఎవరినో చూసి వాళ్ళని అనుసరిస్తూ జీవిస్తున్నానంటే దేవుని వాక్యం చెప్తుంది, నీ ద్వారా నేను జీవించాలి, నీ మార్గాలు నేను జీవించాలి, నీ వాక్యం ద్వారా నన్ను బ్రతికించు, నీ వాక్యం ద్వారా నన్ను బ్రతికించని భక్తులు విశ్వాసంతో అడుగుతారు. అందుకని మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోట వల్ల వచ్చే మాట వల్ల జీవించను. ఆయన ఉపవాసం ఉండే 40 దినాల్లో ఉపవాసం ఉన్నప్పుడు సాతానుడు వచ్చి ఆయన్ని శోధన కొండ దగ్గరకు తీసుకెళ్ళి ఈ ఆకాశాన్ని, ఈ భూమిని, ఈ కొండలన్నీ, అన్ని సముద్ర యెరూషలేము పట్టణాన్ని, ఇదిగో ఈ సిరిని, ఈ ఆస్తిని, ఈ సంపద నీకు ఇస్తాను, నాకు మృక్కు అంటాడు. అప్పుడు దేవుని వాక్యంతో చెప్తూ ఉంటాడు, నీ దేవుని తప్ప ఎవరని సాష్టాంగ నమస్కారం చేయమంటాడు సాతానుడు. నా తండ్రిని తప్ప నేను ఎవరికి సాష్టాంగ నమస్కారం చేయను. నా యేసుక్రీస్తు ప్రభువారిని శోధించాడు దేవుడు. ఈరోజు నువ్వెంత, మనమెంత అని ఆలోచిస్తే మనలో ఉన్న దేవుడు మనం ఎంత అని కాదండి. ఆనాడు యేసయ్య ప్రభువుని శోధించిన సాతానుడు నిత్యము మనల్ని శోధించడానికి సిద్ధంగా ఉంటాడు. మనల్ని ఆర్థికంగా, అలాగే శారీరకంగా ఎన్నో కోణాల్లో మన భక్తిని, మన విశ్వాసాన్ని, దేవుని దగ్గర ఉన్న సహవాసాన్ని విడిచిపెట్టి సాతాను అనేకమైన క్రియల్లో మరి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అందుకనే నాలో ఉన్నవాడు మనలో ఉన్న దేవుడు. ఎక్కడ ఆత్మ ఉన్నదో అక్కడ స్వాతంత్ర్యం ఉందంట. ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఈరోజు ఇంత అద్భుతమైన మాటలను పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు కనుక నేను ముగించేస్తున్నాను. ఈరోజు మరి 25వ అధ్యాయం 31వ వచనము మరి అవ్వకపోయినా మరొక నెక్స్ట్ మాటలు మనం చూసుకుందాం. ఒక వచనాన్ని చెప్పి ముగించేసుకుందాం. చూడండి, అంటున్నాడు, నా ప్రాణం మట్టిని అంటుకుంది, నీ వాక్య ప్రకారం నన్ను బ్రతికించు. ఎన్నో మాటలు, ఆయన వాక్య ప్రకారం బ్రతికించే మాటలు ఎన్నో ఉన్నాయండి. కనుక ఈరోజు ఆయన మాటల ద్వారా, అందుకనే ఆయన వాక్యం మనల్ని బలపరుస్తుంది, ఆయన మాటలు మనల్ని తృప్తిపరుస్తుంది, ఆయన మాటలు మనల్ని నిర్దోషులుగా, ఆయన మాటల వల్ల మనము నిలబడతాం, ఆయన మాటలో శక్తి ఉంది. నీ మాటలో జీవమున్నది, అది ఏ నన్ను బ్రతికించుచున్నది మాటతోనే. చూడండి ఎంత అద్భుతమైన, అందుకని ఈ వాక్యము చేత ఎంతోమంది వాక్యం చేత, ఆ వాక్యము ద్వారా, ఆ వాక్యమే మరి వాక్య రూపముగా వచ్చిన దేవుడై ఉన్నాడు కనుక నీ వాక్యం చేత బ్రతికించిన మాట చాలా ఒక హైలైట్ మాట అనమాట. వాక్యం ద్వారా బ్రతికించే విశ్వాసులు బైబిల్లో ఉన్నారు. కానీ మనం ఇంకొక కిందకు వచ్చినని నా చర్య అంతా నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నీ కట్టడాలు నాకు బోధించును. చూడండి, నా చర్య అంతయు నేను చెప్పుచుండగా, నా జీవిత చర్యలన్నీ, నా బ్రతుకుల్లోని ప్రతి చర్య అనగా మనకున్న లోటు, మనకున్న సమస్యలు, ఇరుకులు, చర్య అనగా మన మానవ మడుగడలో ఉన్న ప్రతి చర్య అనగా అది వ్యాధే కానీ, బాధే కానీ, సమస్య కానీ, సమస్యలు ఇరుకుల్లో కానీ ఏ చర్య అయినా సరే ఆయన ఎరిగిన దేవుడు కనుక అంటున్నాడు అనమాట. నా చర్య అంతా నేను చెప్పుకొనిచుండగా, నా బాధ అంతా చెప్పుకొనిచుండగా, నా కష్టాలు చెప్పుకొనిచుండగా, నా వేదన చెప్పుకొనిచుండగా, నా చర్యలన్నీ చెప్పుకొనిచుండగా అంటున్నాడు.
నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నేను ఏదైతే కోరుకున్నానో, నా చర్యలన్నీ నేను చెప్పుకున్నానో, నీవు నాకు ఉత్తరం ఇచ్చావు అంటే సహాయం చేశావు. నీ కట్టడాలు నాకు బోధింపుము, నీ కట్టడాలు నన్ను బోధించుము. అందుకని నీ కట్టడాలు నాకు బోధించుము. నీ ధర్మశాస్త్రాన్ని నేను నేర్చుకుని, అనుసరించి, అర్థం చేసుకుని జీవించే ప్రార్థన చేస్తున్నానయ్యా. నా శరీరం చెప్తే నాకు ఉత్తరం ఇచ్చావు, నాకు జవాబు ఇచ్చావు, నాకు ఆపదలు ఆదుకున్నావు. నాకు ఇంకా ఏమైతే ఉన్నాయో నీ దగ్గర, ఏమైతే నీ వాక్కు ఉందో, నీ కట్టడాలు ఉన్నాయో నాకు బోధించు. నేను నేర్చుకుంటా, నీ అడుగుజాడలు నడుస్తా, పాపానికి దూరంగా ఉంటా అయ్యా, నాకు బోధించయ్యా అని భక్తుడైన దావీదు దేవుని సన్నిధిలో పెనుగులాడుచు దేవుని దగ్గర అడుగుచూ ఉన్నాడండి. తన నిజ జీవితంలో ఈరోజు ఏ సమస్యనైనా ముగించేస్తా, ఏ సమస్యనైనా ఆయన పాదాల దగ్గర అడుగుదాం. అయ్యా, నీ ధర్మశాస్త్రాన్ని నేను ఎలా అర్థం నేర్చుకోవాలని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీవేమిటో ఇంకా నేను తెలియకనే ఏదో పై భక్తిగా జీవిస్తున్నానని, పై భక్తిలా కాకుండా లోతైన భక్తి, ఆత్మ సంబంధమైన భక్తి, నిజమైన భక్తితో ముందుకు సాగిపోదాం. దేవుడు ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమికుల తండ్రి, స్తోత్రాలయ్యా. ఈరోజు చక్కటి ఆత్మీయమైన మాటలతో మమ్మల్ని ముచ్చరించావు. నిజమే భక్తుడనైన కీర్తనాకారుడు మాట్లాడుతున్న మాటలు నిన్ను మట్టిని అత్తుకుని ఉన్నాయా. నీ వాక్యం చేత బ్రతికించమయ్యా. నా శరీరంతా నేను చెప్పుచునుచుండగా నువ్వు నాకు ఉత్తరం ఇచ్చి కట్టడాలు బోధించమన్నావయ్యా. ఇదిగో ప్రభా అయ్యా, నీ భక్తుడు కీర్తనాకారుడు అడుగుతున్నాడు అయ్యా, నువ్వు సహాయం చేసే దేవుడు అయ్యా. అలాగే తూర్పు బజార్ని, అసూరపేట పట్టణాన్ని, ఈ వాక్యం ఉంటున్న ప్రతి వారిని దీవించండి, సహాయం చేయండి. ఇదిగో ప్రభా మరి అలాగే ఇదిగో నాయన బిడ్డలను మరి ప్రభా కుటుంబంలో ఆర్థికమైన అవసరతలు, మరి జ్వరాలతో బాధపడుతున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. జశ్వంతని బట్టి, జశ్రీని బట్టి జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన మరి ప్రభా మహేశ్వరిని బట్టి, రాజు, అలాగే జానరత్న కృపమణి, అలాగే ఇదిగో నాయన మరి ప్రణీష్ని బట్టి, బ్లెస్సీని బట్టి, అది సుదర్శనం, ప్రియాంకని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే సంఘ బిడ్డల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. గురాల్చిన పరిచర్య విషయంలో సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. పల్లట్ల పరిచర్యలో బంధును కట్టాం. ఇదిగో నాయన మరి సగం అయ్యి కొంచెం అవసరం ఉందయ్యా. పల్లంటల చర్చి విషయంలో నాయన మరి ప్రభా కిటికీ లేవులేను అయ్యి అయ్యా, ఇంకో పదవి ఉంది, కింద క్లోరింగ్ చేయాలయ్యా. నువ్వు ఆర్థిక సహాయం చేసే దేవుడు అయ్యా నాయన. పిల్లలందరినీ పరిచర్యలోను అయ్యా నీ వాక్యం చేత పట్టబడి, నీ వాక్యాన్ని అర్థం చేసుకుని, నీవేమై ఉన్నావో ప్రభా నీ వాక్యం చేత నన్ను బ్రతికించమని ఇదిగో నాయన మరి భక్తుడు అంటున్నాడు. కానీ అలాగే పిల్లలందరూ నీ పాద సన్నిధిలో ప్రభా మీరు అడుగుచున్నాం, గోజాడుచున్నాం అయ్యా. మా ఆర్థిక అవసరత ఎరిగిన దేవుడు అయ్యా, మా తృష్ణేమిటో మన ఆలోచనట్టు ఎరిగిన దేవుడు అయ్యా. అయ్యా నాయన లోకంలో పాపంలో నుంచి దూరపరిచినందుకు వందనాలు. ఆర్థికమైన అవసరతలు ఎరిగిన దేవుడు అయ్యా. ఆర్థికమైన ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నాయన లోక సంబంధమైన అవసరతలను ఎరిగిన దేవుడు అయ్యా. ఆర్థికంగా మంచి అవసరతలు తీర్చే దేవుడు అయ్యా. ఇదిగో నీ పరిచర్యలో నాయన గొప్ప కార్యాలు చేయండి. బేతేలు పరిచర్య విషయంలో అలాగే నాయన నువ్వు ఆశీర్వదించండి. జరగబోతున్న అది నా ప్రభా ఉపవాస ప్రార్థనలు నాయన మరి నాయన అక్కడ మంచిగా ఆదివారం జరిగే ప్రార్థనలో దయజనుడు మరి ప్రభా బేతేలు మినిస్ట్రీ జయకుమార్ గారు బట్టి ఇదిగో నాయన జరిగే ప్రార్థనలో ఆశీర్వదించయ్యా. కృప చూపించండి. సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ వాక్యంతున్న ప్రతి అందరినీ కూడా నీ కృపతో వదిలింపు చేయమని, ఇదిగో పేరు చెప్పిన దీవించమని, ప్రార్థనకు ప్రతిఫలం దాయించమని తండ్రి యొక్కయు కుమారు యొక్కయు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి పెట్టుకున్న పరమ తండ్రి. ఆమేన్. యేసురాజు